హాయ్ ఫ్రెండ్స్! మా ఊర్లో జరుగుతున్న గుడి ఠాకురాని అమ్మవారి సంబరాలను చూపించబోతున్నాను. ఎలా జరుగుతున్నాయో చూద్దాం పదండి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ అమ్మవారి గుడికి. లైటింగ్ అయితే చాలా బాగుంది. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఇక్కడికి దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ ఈ పండగలనేవి 2 సంవత్సరాలకు ఒకసారి నెల రోజుల వరకు ఈ పండగలనేవి అవుతుంటాయండి. చాలా బాగా అవుతాయి. ఎవరైనా వేషాలు వేస్తామని మొక్కుకుంటే ఇలా వేషాలు వేసి మొక్కులు తీర్చుకుంటారండి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో చాలామంది ఇక్కడికి వస్తుంటారండి. చాలా మహిమగల అమ్మవారు. ఇదేనండి అమ్మవారి గుడి. మాకైతే దర్శనం బాగా అయ్యింది. అమ్మవారు చక్కగా నిండుగా అందంగా చాలా బాగా కనిపించారండి. దర్శనం కూడా మాకు బాగా జరిగింది. కొంచెం రష్‌గా ఉన్నా కూడా చాలా తక్కువ టైంలో అయినా కూడా అమ్మవారిని బాగా దర్శించుకున్నాం. అమ్మవారిని రాత్రి 8 గంటలప్పుడు ఇలా ఊరేగిస్తుంటారండి రోజు. ఈ 8 గంటలప్పుడు మాత్రం చాలా రష్‌గా ఉంటది. ఇంకా చాలా బావుంటది. ఈ అమ్మవారిని చూడండి, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వేషాలు వేశారు. ఎంత క్యూట్‌గా ఉన్నారు. అండ్ ఇంకొకటి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు. ఇలాంటి వేషాలు కూడా వేస్తుంటారండి. ఇదిగోండి అమ్మవారిని రాత్రి 8 గంటలప్పుడు ఊరేగిస్తారన్నారు కదా! ఇదేనండి అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారండి. ఏ కోరికలు కోరుకున్నా చాలా జరుగుతాయని నమ్మకం అండి. ఇలా అవుతూ ఉంటాయండి. పండగలైతే చాలా బాగా జరుగుతాయి. జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరుగుతదండి. ఎవరైనా ఏదైనా దాహంతో ఉన్నా కూడా ఇక్కడ ఫ్రీగా అన్నీ ఇస్తుంటారు. అమ్మవారైతే దర్శనం అయితే మాకు బాగా జరిగింది. మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ కొంచెం నాకివ్వండి. థ్యాంక్ యూ సో మచ్.